గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ పొద్దున లేస్తే డబ్బు, ఏ పని చేయాలన్నా డబ్బు. కానీ చాలామంది ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కూడా ఆ డబ్బు లేకనే. అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి, అది స్థిరంగా ఉండాలి అంటే పాటించవలసినవి ఏమన్నా ఉన్నాయా గురువుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటివి చాలామంది పొద్దున్న లేస్తే అడిగేటువంటి ప్రశ్నలే అవి. అవును. అయితే అమ్మ, దీనికి ఒక కథ ఉంది, ముందు మనం తెలుసుకోవాల్సింది. ఓకే. ఒకనాడు ఒక గోశాల దగ్గర ఒక పుణ్యవతి, ఒక స్త్రీ వచ్చింది. ఆ గోవులు, ఎవరమ్మా నువ్వు, ఏమిటి ఇక్కడికి వచ్చినావు అని అడిగింది. అయితే నా పేరు లక్ష్మి అంటారు నన్ను, నేను మీ ఆశ్రయం కోరి వచ్చాను, నీలో నాకు కొంచెం స్థానం ఇస్తే, నీవు చాలా పవిత్రమైనటువంటి దానవు కదా, నీలో ఉండాలనుకుంటున్నాను అట్లా అంటే ఆ గోవులు అన్నాయంట, నీవు చాలా చంచలమైనటువంటి మనిషివి కదా తల్లి, నువ్వు ఎవరి దగ్గర ఒక పట్టాన ఉండవే, ఎంత కావాలని బాధపడతారో అంత ఉన్నట్టుండి వెళ్ళిపోతుంటావు నువ్వు, ఒక చోట అనేటువంటిది ఉండదు, నీకు చంచలత్వం ఎక్కువ, రేపు ఉండి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే అది కొంచెము కరెక్ట్ కాదు కదా, వద్దు, మాలో నిన్ను పెట్టుకోవడం ఎంత మాత్రము మాకు కొంచెం అంత సమంజసమైన విషయం కాదు అట్లా అంటే. అదేమిటమ్మా అలా అంటారు, ఈ లక్ష్మీదేవి అంటుందంట గోమాతతో, అలా అంటారేమిటి, నేను కావాలి అని ఎంతోమంది ఎన్నో రకాల తపస్సు చేస్తారు, పొద్దున లేస్తే మానవాళి ఈ లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళే ఎక్కువ. నా గురించి అన్నదమ్ములు పోట్లాడతారు, రాజులు పోట్లాడుకుంటున్నారు నా గురించి, తర్వాత భార్యాభర్తలు పోట్లాడుతున్నారు, తండ్రి పిల్లలు పోట్లాడుతున్నారు, డబ్బు కావాలి అని, డబ్బు ఉండాలి అని, ఎలాగైనా కావాలి అని, ఇంతమంది అనేక రకాలుగా నేను కావాలి అని నన్ను అనుకునేటువంటి వాళ్ళే ఎక్కువ సమాజంలో, లోకంలో. నేను వచ్చి నీ దగ్గర ఉంటాను అని అడిగితే నువ్వు నన్ను వద్దంటున్నావేమి తల్లి, ఇది న్యాయమా, ఎట్లన్నా కానీ చూడు నీలో ఉంటాను అని చాలా ప్రాధేయపడిందట ఈమె. అంటే అప్పుడు ఈ గోమాత ఏం చేసింది అంటే, ఏమమ్మా మాకైతే అంత సుతరాము ఇష్టం లేదు, మమ్మల్ని కూడా ఏమంటే మేము పాలిచ్చేంత వరకే మమ్మల్ని కూడా గౌరవంగా చూస్తారు, ఆ తర్వాత మమ్మల్ని అయినా కూడా వీళ్ళు ఏదో వేరే విధంగా మమ్మల్ని ఇది చేసేటువంటి వాళ్ళే, మరి మాలో ఉండి నువ్వు మాత్రం ఏం చేస్తావు అట్లా. ఏమైనా సరే నేను మీలో ఉంటే నాకు కొంచెం మేలు, నాకు మీది పవిత్రతగా తోస్తుంది, నేను ఇక్కడ ఉండగలిగినటువంటి దాన్ని, నా స్థానం ఇది అని నేను అనుకుంటున్నాను, ఆ పవిత్రతలో, మీ పవిత్రతలో నన్ను కూడా ఉండనిస్తే మంచిది అని అన్నప్పుడు, అప్పుడు ఈ గోమాత, సరే నీవు అంతగా అంటున్నావు కాబట్టి మా మలమూత్రాలలో వెనక భాగంలో వెనక్కి పొమ్మనడం ఇష్టము లేక, ఇక్కడ ఓ పాయింట్ గమనించాలి, ఆమెను వద్దుపో అని వెనక్కు పొమ్మనడం ఇష్టము లేక వెనక భాగములో నీవు ఉండు అనేటువంటి మాట చెప్పింది అని ఒక పురాణంలో ఉన్నది. ఇది అందుకని మనము ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే, ఈ రోజుల్లో అంతా అపార్ట్మెంట్స్ సంస్కృతి అంతా వచ్చాయి కాబట్టి ఇలా అనుకుంటున్నాము. పూర్వము పల్లెటూళ్ళల్లో ఇంటి ముందు రోజు ఉదయాన్నే పేడతో అలికినటువంటి పేడ నీళ్ళు అని చల్లుకునేటువంటి వాళ్ళు. అవును. ఎక్కడైతే ఇంటి ముందు పేడ నీళ్లు చల్లి మంచి ముగ్గు వేసి
అలంకరణగా ఉన్నదో, ఆ గడపను పేడతో, ఆవు పేడతో అలికి బొట్టు పెట్టి ఆ ముఖద్వారానికి ఎవరైతే అలంకరించి పెట్టి ఉంటారో అటువంటి ఇంట నేను ఉంటాను అని అమ్మవారి యొక్క ఇది ఆ శుభ్రత శుచి అనేటువంటిది. అందువలన ఇప్పుడు మరి నిజమే గురువు గారు, మరి ఆవు పేడ ఎక్కడ తెచ్చుకుంటాము, రోజు పొద్దున్నే ఎక్కడ అలుక్కుంటాము, అంతే కదా. అయితే లక్ష్మీదేవి మనకు స్థిరముగా ఇంట్లో ఉండాలి అని అంటే మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, అందరూ గోవు ఎదురుగా ఉండేటువంటి ఒక ఫోటో పెట్టుకుంటారు. కాదు, గోవు పుచ్చభాగము అటువైపు తిరిగి ఉన్నప్పుడు వెనక భాగం కనుక తీసుకొని ఒక ఫోటో ఇంట్లో పెట్టుకున్నాము అంటే దేవుడి మందిరంలో తప్పకుండా మనకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. రోజు ఆవుని తెచ్చి పెట్టుకోలేము కదా. అవును, రోజు లక్ష్మీదేవి ఫోటోకు మనం చేస్తాం. అది మనం చేసుకుంటున్నప్పుడు శుక్రవారము మంగళవారము మాత్రము సాయంకాలము పూట లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధానము. పసుపుతో తయారు చేసుకొని దానికి కాస్త మనం చేసుకున్నాము అంటే ఇలా ప్రతివారం తప్పకుండా 100% ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది అనేటువంటిది చెప్పగలం. ఇంకా ఆవు పేడే ఆవు పంచితమే తెచ్చుకొని ఇల్లంతా చల్లుకుంటేనే అంటే రోజు ఆ పని చేయలేము. అవును, సహజే. కానీ గోవు పుచ్చభాగం ఎప్పుడైతే తీసి అదొక్క పటం ఇంట్లో పెట్టు, దేవుడి యొక్క మందిరంలో మనం దాంట్లో పెట్టుకున్నామంటే, పెట్టుకుని మంగళవారము శుక్రవారం నాడు గౌరమ్మను చేసి లక్ష్మీ అష్టోత్తరం, వేరే ఏం అక్కర్లేదమ్మా, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం. కొన్ని పదాలు ఇంట్లో మనము వాడుక పదాల్లో ఎప్పుడూ అసంపూర్తి, అసౌకర్యము, ముఖము చీదరించుకోవటము, దరిద్రము అనేటువంటి పదము నోటి వెంట రాకుండా ఉండి చూసుకుంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది. అందుకనే కొంతమంది మంగళవారం శుక్రవారం వస్తే మౌనవ్రతం మేము మాట్లాడము అని అంటుంటారు. ఎందుకు అంటే మాట్లాడకపోవడం గొప్పని కాదు, లోపల మననము అమ్మవారిని మాత్రమే అనుకుంటూ ఉంటారు, అందువలన మాట్లాడరు. ఎప్పుడైనా మంత్రాలు గట్టిగా మైకులు పెట్టుకొని ఓ అని అరిస్తే గొప్ప కాదు. వీడు మహాపండితులు అనిపించుకోవాలని మనం గట్టిగా అరిస్తే ఏం లాభం లేదు. మంత్రం అనేటువంటిది లోపల మననము చేస్తేనే దాని యొక్క శక్తి విలువ ఎప్పుడూ కూడా ఉంటుంది తల్లి. ఇది ప్రామాణికం. ధన్యవాదాలు.